ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షపై ఉత్కంఠత కొనసాగుతోంది. రేపు ఆమె తలపెట్టిన దీక్షపై పోలీసులు కండిషన్లు పెట్టారు. చివరి నిమిషంలో కవితకు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న స్థలంలో సగం మాత్రమే వాడుకోవాలని సూచించారు. బీజేపీ శ్రేణులు కూడా ధర్నాకు పర్మిషన్ కోరిన నేపథ్యంలో పోలీసులు కండిషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కవిత మాత్రం పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని అనుమతి కోరామని, ఇప్పుడు సగం స్థలం మాత్రమే వాడుకోమంటే ఎలాగా అని ప్రశ్నించారు. 18 విపక్ష పార్టీల నేతలు దీక్షలో పాల్గొంటాయని కవిత చెబుతున్నారు. రేపు జంతర్ మంతర్లో దీక్షకు బీజేపీ నేతలు అనుమతి కోరారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. బీజేపీ దీక్షకు ప్లాన్ చేయడంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష హీట్ పుట్టిస్తోంది. 5,000 మందితో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని ఇప్పటికే కవిత ప్రకటించారు రేపు. అయితే దీని నేపథ్యంలో బీజేపీ కూడా మేము రేపు దీక్ష చేయబోతున్నాం అంటూ పర్మిషన్ కోరింది పోలీసులు. దీంతో కవితపై ఆంక్షలు విధించారు పోలీసులు. జంతర్ మంతర్ వద్ద ఉన్న సగం స్థలం మాత్రమే వాడుకోవాలని కవితకి కండిషన్స్ అప్లై అంటూ చెప్పారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఎందుకు బీజేపీ దీక్ష చేయబోతోంది, డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, రేపు జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లును ఆమోదం కోసం ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా దీక్ష చేపడతానంటూ కవిత ప్రకటించడం, ఇవన్నీ కూడా ఢిల్లీ రాజకీయాల్లో కొంత కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పార్టీగా ఈ మొత్తం వ్యవహారం మారిపోయింది. అటు ఈడీ ఇతర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ఇష్టారీతన వాడుతుంది. ప్రతిపక్షాలను, విపక్ష నేతలను టార్గెట్ చేసి వాళ్ళను క్షోభ పెట్టే విధంగా, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాడుతుందని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. తాజాగా ముందుగా నిర్ణయించుకొని ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో అనుమతిని ఆంక్షలు విధించడం, ముందుగా ఇచ్చిన అనుమతిని కాదని కొత్తగా ఆంక్షలు విధించడం పైన అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అటు ఢిల్లీ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే తాము దేశవ్యాప్తంగా ఉన్న 18 పార్టీలన్నీ కూడా పాల్గొంటున్నాయి, దీనికి మా దీక్షలో పాల్గొంటాయి, మాకు మద్దతు తెలుపుతూ పాల్గొంటున్నాయి, ఖచ్చితంగా మహిళా బిల్లును పాస్ చేయించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే తాము దీక్ష చేపట్టాము. ఒక జెన్యూన్ కాజ్ కోసం చేస్తున్న దీక్ష కాబట్టి దేశంలో భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ కూడా తమకు మద్దతు ఇస్తున్నాయి. 5,000 మందికి పైగా కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొంటారని ముందుగా చెప్పి అనుమతి తీసుకున్న చివరి నిమిషంలో స్థానిక బీజేపీ నేతలు ఏదో అంశం పైన అక్కడ అనుమతి కోరారంటూ తమకు ఆంక్షలు విధించి స్థలాన్ని సగానికి కుదించడం ఎంతవరకు సబబంటూ అటు కవిత పోలీసులను నిలదీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ జంతర్ మంతర్లోని సగం స్థలం ఒకవేళ కవిత వాళ్ళ దీక్షకు సరిపోదనుకుంటే వేరే ప్రాంతాన్ని ఎక్కడైనా ఎంచుకోవచ్చు, అక్కడ తాము అనుమతులు ఇస్తామంటూ ఢిల్లీ పోలీసులు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాకపోతే ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ ముందుగా నిర్ణయించుకున్నది అనుమతి కూడా తీసుకోవడంతో రేపటి సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అటు సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ, ఇతర పార్టీలన్నీ కూడా దాదాపుగా 18 పార్టీలు, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలన్నీ కూడా రేపు కవిత చేయబోయే దీక్షకు మద్దతుగా వాళ్ళందరూ కూడా ఆ పార్టీల నేతలందరూ కూడా తరలి రానున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో పోలీసులు కాదంటే ఎలా అని బీఆర్ఎస్ నేతలందరూ కూడా నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క అటు ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒకవేళ రేపు కనుక దీక్ష ఏకకాలంలో అటు బీఆర్ఎస్, బీజేపీ దీక్షలు కనుక జరిగినట్లయితే
పరస్పరం దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్న అనుమానాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కేటీఆర్ కావచ్చు, ఇతర నేతలందరూ కూడా కవితకు అటు ఈడీ నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా తప్పుపడుతూ వస్తున్నారు. ఒక పక్క దేశాన్ని మొత్తం అదానికి దోచిపెడుతూ అటువంటి వాటిపైన విచారణ జరిపించాలంటే ఏమాత్రం స్పందించని ప్రధానమంత్రి ఒక విపక్ష పార్టీలను వేధించేందుకు, విపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేసేందుకు ఈ రకంగా దర్యాప్తు సంస్థల్ని వాడడం ఎంతవరకు సబబంటూ కూడా వాళ్ళందరూ విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా అనేక స్కాములు జరిగాయి. ఆ స్కాముల్లో ఉన్న వాళ్ళందరిపైన దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా వాళ్ళందరూ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థల దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మారిపోయింది. అంటే బీజేపీ పార్టీలో చేరితే ఎవరైనా సరే పునీతులు అవుతారా అంటూ కూడా అందరూ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూడాలి, అటు ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో దీక్ష నిర్వహించే తీరుతామంటూ కవిత కూడా చెప్తున్నారు. ఒక రకంగా ఈడీ విచారణకు ఒక్కరోజు ముందు చేపట్టిన ఈ దీక్షలో ఖచ్చితంగా బల ప్రదర్శన చేయాలని అటు కవిత కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమతో కలిసి వచ్చే పార్టీల ముఖ్య నేతలందరూ కూడా దీనికి హాజరు కావాలి. గతంలో ఎప్పుడో సోనియా గాంధీని కూడా అందుకే కవిత ఇంతకుముందు కొంత కొనియాడిన పరిస్థితి. సోనియా గాంధీ మహిళా బిల్లుకు మద్దతు తెలిపారు. ఆమె చాలా గ్రేట్ అంటూ కవిత కూడా అప్పగొట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మహిళా బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా తాము దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరి తరఫున తాను పోరాటం చేస్తానంటూ కవిత అయితే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులు తమకు ఎన్ని ఆంక్షలు విధించినా రేపటి దీక్ష అయితే కొనసాగి తీరుతుందంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అటు ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు, ఢిల్లీ బీజేపీ నేతలు కూడా రేపు వేరే అంశం పైన తాము అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ ఢిల్లీ పోలీసులను అనుమతి కోరారని తెలుస్తుంది. అటు ఢిల్లీ బీజేపీతో సహా ఇతర ప్రజా సంఘాలు కూడా అక్కడ దీక్షలకు అనుమతి కోరిన నేపథ్యంలోనే కవితకు ఆంక్షలు విధించామంటూ ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. చూడాలి, ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా అటు ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరి కాసేపట్లోనే ఆంక్షలు తొలగిస్తారా, లేకుంటే ఆంక్షల మధ్యలోనే కవిత దీక్ష కొనసాగుతుందా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పవన్, మహిళా సాధికారత, రిజర్వేషన్ల సాధికారత కోసం దీక్ష చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసుకున్నామని చెప్పి కవిత చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ రోజున అంటే రేపే దీక్ష చేయడానికి కారణం ఏంటి? దాని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా? ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే ముందుగానే ఈ బిల్లు ఆమోదం కోసం తాము జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టబోతున్నామని చాలా ముందుగానే ప్రకటించి ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఢిల్లీ నగర బీజేపీ నాయకులు అనుమతి కోరినట్టుగా తెలుస్తుంది. స్థానిక సమస్యలపైన ఇటీవలనే అక్కడ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా బీజేపీ ఆప్ హోరాహోరీ పోర్లో చివరికి ఆప్ నేతలే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి కూడా అక్కడ ఆప్ నేతలకు, ఢిల్లీ నగరానికి సంబంధించిన ఆప్ నేతలకు, బీజేపీ నేతలకు ఏదో ఒక విషయంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ నేతలు ఢిల్లీ నగరానికి సంబంధించిన ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించారని తెలుస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనుమతి కోరారు. అయితే ప్రస్తుతానికి వేరే ప్రజా సంఘాలు నగర బీజేపీ పార్టీతో పాటు వేరే ప్రజా సంఘాలు కూడా అనుమతి కోరడంతో కొంత ప్రదేశాన్ని వదిలిపెట్టి సగం ప్లేస్లోనే జంతర్ మంతర్లో ఉన్న మొత్తం సగం స్థలంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టుకోవాలి. మిగతా సగంలో ఇతర ప్రజా సంఘాలు, నగర బీజేపీ నేతలు అక్కడ దీక్ష చేపట్టే విధంగా వాళ్ళని సర్దుబాటు చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ పవన్. लेकिन तब से लेके आज तक बिल्कुल कोल्ड स्टोरेज में पड़ा हुआ है। 2014 में जब नरेंद्र मोदी जी 2013 में कैंपेन कर रहे थे, उन्होंने पूरा देश के महिलाओं से वादा किया है और बाकायदा भारतीय जनता पार्टी के मैनिफेस्टो में भी उन्होंने लगाया कि हम महिला आरक्षण बिल लाएंगे 2014 में। और जब 2014 में वो 282 प्लस सीट से जीते थे, तब भी उन्होंने 5 साल इस बिल पे चुप्पी साधी है, बात नहीं किया है। वापस 2018 में इलेक्शन कैंपेन के टाइम पे उन्होंने वापस वादा किया। 2019 भारतीय जनता पार्टी के मैनिफेस्टो में वापस उन्होंने लगाया कि हम महिला आरक्षण बिल लेके आएंगे।
और इस बार देश की जनता ने उनको 303 सीट्स के भारी बहुमत से जिताया है। लेकिन वापस तब से लेके आज तक भारतीय जनता पार्टी के किसी भी नेता ने महिला आरक्षण बिल के बारे में बात नहीं किया है। ये बहुत ही दर्दनाक बात है, क्योंकि जिस तरीके से पूरा आज विश्व डेवलप हो रहा है, जिस तरीके से द वर्ल्ड इज प्रोग्रेसिंग ओनली बाय टेकिंग वुमेन ऑन द इक्वल फुटिंग विथ मेन, वो हमारे देश में अनफॉर्चुनेटली हो नहीं पा रहे हैं। हम आज देश की प्रधानमंत्री जी से, देश की सारे दलों के नेताओं से, खासकर हमारी महिला जो राष्ट्रपति है द्रौपदी मैडम से हम रिक्वेस्ट करते हैं, विनती करते हैं कि आपके पास अभी भी मौका है। भारत सरकार के पास 2 लोकसभा सत्र चलने वाले हैं। इन दोनों लोकसभा सत्रों में कभी भी आपको कन्वीनियंट हो, आप महिला आरक्षण बिल लगाइए और पास करवाइए। हम क्यों अभी रिक्वेस्ट कर रहे हैं? क्योंकि यह गठबंधन का सरकार नहीं है, फुल मेजॉरिटी का सरकार है। 303 सीट्स भारतीय जनता पार्टी के पास है। और ये सरकार का जब आप थोड़ा हिस्ट्री उठा के देख लोगे तो आधार बिल जब इनको पास करना था, आधार बिल को उन्होंने फाइनेंस बिल डिक्लेयर करके राज्यसभा को बाईपास करके भी उन्होंने पास किया है। तो अगर वो चाहते हैं, मन से चाहते हैं, बीजेपी सरकार चाहती है, तो जरूर महिला आरक्षण बिल पारित करवा सकते हैं और एक हिस्टोरिकल मौका है महिलाओं के पास। तो मेरा विनती ये है, भारतीय जनता पार्टी की सरकार अभी जो है, आप इसमें पार्टी को ना देके सिर्फ और सिर्फ महिला को देके, सिर्फ और सिर्फ महिला की भागीदारी कैसे बढ़ाना है राजनीतिक व्यवस्था में, उसके बारे में सोचिए। क्योंकि हम ग्लोबल इंडिकेटर्स में अगर आप देखेंगे तो इंडिया इज 148 आउट ऑफ 193 कंट्रीज इन टर्म्स ऑफ वुमेन रिप्रेजेंटेशन। ఈడీ నోటీసులపై కవిత ఘాటుగా బదులిచ్చారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ నెల 11న తమ ఇంటికి వచ్చి విచారించిన ఈడీని కోరా అని ఒప్పుకోలేదన్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెబుతారని, ఎలాంటి భయం తనకు లేదని, తానేం తప్పు చేయలేదన్నారు కవిత. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉండడంతోనే సిబిఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయని కవిత ఫైర్ అయ్యారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడికి ముందు ఈడీ, ఆ తర్వాత మోడీ వస్తారని కవిత ఆరోపించారు. We will completely side with them, support with them, because we understand the options of the government and the agencies. We will 100% support them. Today the question is, when we look at Telangana data, from last August, in fact from last June, Government of India has constantly been sending its agencies to Telangana. Now question is why? Because Telangana assembly polls are there in this November, December. तो द मोडस ऑपरेंडी ऑफ बीजेपी हैज़ बीन कि जहाँ भी इलेक्शन है वहाँ मोदी से पहले ईडी पहुँच जाता है। तो हमारे तेलंगाना में भी यही हुआ है। तकरीबन सारे बिजनेस हाउसेस पे एक 500 प्लस बिजनेस हाउसेस पे आईटी रेड होता है। सीबीआई के रेड एक 100 होते हैं तेलंगाना के राज्य में। ईडी तो कम से कम 200 जगहों पे उन्होंने छापा मारा है। और एनआईए एजेंसी ने 500 to 600 मिनिमम लोगों को बुला के, उनको डरा के, धमका के अलग अलग तरीके का काम वहाँ पे चल रहा है। मैं ये लोगों के सामने, जनता के सामने आज रखना चाहती हूँ, क्योंकि ये मेरे अकेले का मुद्दा नहीं है। हमारे खुद के पार्टी में मिनिमम 15-16 लोगों को, एमएलएस को, एमपीस को, मिनिस्टर्स को टारगेट करके अलग अलग केसेस में बुलाने का काम कर रहे हैं। तो मेरा मोदी जी से, बीजेपी से एक ही विनती है कि आप जनता के पास जाइए। आपने किस तरीके का डेवलपमेंट किया है, तेलंगाना के लिए आपने क्या किया है, देश के लिए आपने क्या किया है, वो बताइए। उनका दिल जीतिए, बाद में इलेक्शन जीतिए। लेकिन हम इलेक्शन हारेंगे या जीतेंगे, एनफोर्समेंट डायरेक्टरेट यूज़ करेंगे, बैकडोर से गवर्नमेंट में आएंगे, इस तरीके का तो हमने देख लिया है। 9 राज्यों में चला है ईडी। తెలంగాణను వేధించడం మోదీకి అలవాటుగా మారిందన్నారు కవిత. అదానీపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.